అసలు గత జీవోకి ఈ జీవోకి మేజర్ తేడాలు లేవు. రామచంద్రమూర్తి గారి కమిటీ అంటున్నారు, అసలు దానికి దీనికి అసలు తేడా లేదు. రామచంద్రమూర్తి గారి కమిటీ నివేదికని ప్రకారంగా జీవో రాలే గత జీవోలో. ఆ రికమెండేషన్స్ని కొన్ని తొక్కిపెట్టారు. ఇప్పుడు రామచంద్రమూర్తి గారి జీవోలో ఏ అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము అమలు చేయకుండా ఉన్న దాన్ని ఈ ప్రభుత్వం కొన్నింటిని స్వీకరించింది. అది కాకుండా గత ప్రభుత్వము తీసుకొచ్చిన జీవోని తొక్కిపెట్టారు, ఎవరికి చెప్పలే. ప్రభుత్వం కూడా దానికి సవరణలు తీసుకురావాలి. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఉర్దూ పత్రికలకు, ఉర్దూ జర్నలిస్టుల పట్ల చిన్నచూపు చూసింది. రెండవది, చిన్న పత్రికల పట్ల కూడా ABCD అని వర్గీకరణలు చేసి న్యాయం చేయాలి. దీన్ని కోర్టు కొట్టేసింది 2 వేరు పిటిషన్లలో. వెంటనే 3 మాసాల్లోగా సవరించాలని చెప్పి ఇచ్చింది ఉత్తర్వు. దాన్ని కూడా ఖాతరు చేయలేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చూసిన తర్వాత ఈ లేకున్నాస్ సరి చేయాలి కదా, న్యాయం చేయాలి కదా అని చెప్పి ఒక స్పెషల్ కమిటీ, 7గురితో స్పెషల్ కమిటీ చైర్మన్ ప్రెస్ అకాడమీ నాయకత్వాన్ని వేశాం. అది 7 సార్లు సమావేశమే ఇన్డెప్త్గా ఇతర రాష్ట్రాల అక్యుటేషన్ రూల్స్, PIB అక్యుటేషన్ రూల్స్ అన్నీ చదివిన తర్వాతనే దీన్ని రూపొందించటం. ఎవరో వ్యక్తిగతంగా కొంతమందికి ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక సంఘం, బలోపేతమైన సంఘాన్ని నిర్మించుకోవటము, అన్నీ సాధించుకోవటంలో వాళ్ళు వైఫల్యం చెందారు కాబట్టి సహజంగానే వ్యక్తుల మీద దాడికి పూనుకుంటున్నారు. దాన్ని పక్కన పెడితే మేజర్ ఇది ఒకటి. అదేమిటంటే, గతంలో డెస్క్లో పనిచేసే జర్నలిస్టులకి మాకు ప్రభుత్వ సదుపాయాలు అందటం లేదన్న భావం కొన్ని ప్రాంతాల్లో ఉంది. హైదరాబాదులో లేదు అది. ఎందుకంటే హైదరాబాదులో ప్రతి హౌసింగ్ సొసైటీలో అందరూ ఉన్నారు, ఒక్క విలేకరులు అనేది కాకుండా. ఇతర మేజర్ సెంటర్లు కూడా అట్లాగే ఉన్నారు. కొంతమందికి ఆ భావాలు వచ్చాయి, కొన్ని సంఘటనలు కూడా నిజానికి జరిగాయి కూడా. అందువల్ల ఈ జీవోలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వము చేపట్టే ప్రతి సంక్షేమ చర్య, అది ఇండ్లు కానివ్వండి, ఇంటి స్థలాలు కానివ్వండి, ప్రయాణాలు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కానీ, ట్రావెల్కి సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత హెల్త్కు సంబంధించి కానివ్వండి, అది డెస్క్లో పనిచేస్తున్నారా, ఫీల్డ్లో పనిచేస్తున్న విలేకరుల అనే తారతమ్యం లేకుండా స్పష్టంగా దీంట్లో ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్కి ఇది అప్లై కావాలా. ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే సంక్షేమ చర్యలన్నీ వారికి వర్తింపజేయాలో, అందరికీ వర్తింపజేయాలా, డిస్క్రిమినేషన్ కూడదనేది ఒక ఇది పెట్టారు. అందుకని ఈసారి ఈ అక్యుటేషన్ అనేది వార్తా సేకరణకు వెళ్ళే, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే, ఇతర రకాలుగా వార్తా సేకరణకు వెళ్ళే వాళ్ళకి వర్తిస్తుంది తప్ప, మొదటి ప్రెస్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా ప్రెస్ కౌన్సిల్ వచ్చింది, ప్రెస్ చట్టాలు వచ్చినాయి, న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ చట్టం వచ్చింది, అట్లాగే మన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్స్ వచ్చాయి. ఆ దాంట్లోనే విలేకరులు, వార్తా సేకరణకు వెళ్ళే విలేకరులకు రక్షణకు కొంత గుర్తింపు ఉండాలా అని ప్రభుత్వం అక్యుటేషన్ సిస్టమ్ రికమెండేషన్ చేస్తే ప్రభుత్వం, ఆనాడు ప్రభుత్వం అంగీకరించి ఇప్పుడు అమలు చేస్తున్నది. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది. మన వాళ్ళకి ఎందుకో అక్యుటేషన్ ఉన్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారన్న భావనతో మాకు అక్యుటేషన్ అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము అందరికీ వర్తింపచేస్తుంది కాబట్టి ఎవరైతే వార్తా సేకరణకు వెళ్తారో వాళ్ళకి అక్యుటేషన్. ఆ అక్రిడిటేషను ఎవరు ఇవ్వాలా, ఎవరి సిఫారసు ప్రకారంగా ఇవ్వాలంటే ఆయా సంస్థల యజమానులు లేదా
ఎడిటర్ల నుంచే ప్రతినిధుల నుంచే ఉత్తరాల ద్వారా ఇచ్చిన 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువు అన్నీ పెట్టారు. గతంలో ఉంది, ఇప్పుడు అది పెట్టారు. దాని ప్రకారంగా ఉంటే డెస్క్లో పనిచేసే ఆయనైనా సంపాదకులు మేము నువ్వు విలేకరిగా పనికొస్తావు బాగుంటుందని రాస్తే గవర్నమెంట్ అక్రిడిటేషన్ ఇవ్వాల్సింది. అందుకని ఆ అక్రిడిటేషన్ అనేది వార్తా సేకరణకి ఉపయోగించేదానికి ఇచ్చేసాం. మిగతా వాళ్ళకి మీడియా కార్డు అనేది గుర్తింపు కావాలి కాబట్టి అనే భావం ఉంది. కాబట్టి గుర్తింపు ప్రభుత్వానికన్నా మనం సాధించుకోవాల్సింది చట్టంలో ఏముంది అనేది ప్రధానమైంది. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టము, అట్లాగే వేజ్ బోర్డు చట్టము. వేజ్ బోర్డు ఏమి రికమెండ్ చేసింది? అన్ని వేజ్ బోర్డులు. ఆ వేజ్ బోర్డులో లేని వాళ్ళను యూనియన్లు, ప్రత్యేకంగా ఆనాడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, గతంలో మండల్ లెవెల్లో మన మండల సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అక్రిడిటేషన్స్ లేవు. ఆనాడు యూనియను, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఇక్కడ మండల్ మనది బేసిక్ యూనిట్గా కిందికి పరిపాలన యంత్రాంగం వెళ్ళింది కాబట్టి, న్యూస్ సెంటర్ కాబట్టి కొట్లాడి ప్రభుత్వంతో మండల్ రిపోర్టర్లకి అక్రిడిటేషన్ అనేది ఇప్పించాం. ఆ రకంగా మండల్ వచ్చింది. డెస్క్కు కాదు, ఎవరు వార్తా సేకరణకు వెళ్తారో వారికి అక్రిడిటేషన్. ఆ అక్రిడిటేషన్ అనేది సంపాదకుడు నిర్ణయించి ఎవరి పేరు రాస్తే వాళ్ళకి ఇస్తారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిగతాయన్ని ప్రెస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ ఏమిటి అజ్ఞానం తప్ప ఏం లేదు. ప్రెస్ కౌన్సిల్ మోడల్ గైడ్లైన్స్ రూపొందించింది. దేశవ్యాప్తంగా ఈ మోడల్ గైడ్లైన్స్ అడాప్ట్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్న ప్రెస్ కౌన్సిల్ మెంబర్లని కమిటీల్లో పెట్టమన్నారు. లైజానింగ్కి ఏం జరుగుతుంది, ఏం తీర్పులు, ఏం రాయాలా, ఏం రాయకూడదు, ఇలాంటివన్నీ తోడ్పడతారని ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రెస్ కౌన్సిల్ తరఫున సభ్యులు దాంట్లో సభ్యులుగా ఇవాళ ఉన్నవాళ్ళు నేను అనేది ఇగ్నరెన్సీ, ఇంకా ఈ చట్టాల గురించి అవగాహన లేని అవగాహన రహితంతో మాట్లాడుతున్నారు కొంతమంది. అట్లాగే ఎవ్వరికి విలేకరులకు తప్ప ఎవరికి ఈ ప్రభుత్వ సౌకర్యాలు వర్తించి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం రెచ్చగొట్టడానికి తప్ప ఇది కాదు. దీంట్లో లోపాలు ఏమన్నా ఉంటే దాన్ని సవరించుకోవటానికి ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది. ఈ ఆందోళన రాజకీయ ఉద్దేశ ప్రేరేపితమైందా, చదవకుండా ఏదో ఒక దుగ్ధతో చేస్తున్నారా, లేదా అవగాహన రాహిత్యం చదవలేని తనం కూడా ఉందా ఏమన్నా అనేది చెప్పగలుగుతాను తప్ప, లేకపోతే స్పష్టంగా ఉన్న ఇది పోతాయన్నారు. 1000 ఉన్నప్పుడు పరువు ఎంత పోయింది చెప్పండి? 23,000 అన్నారు. పోలీస్ స్టేషన్లో ఇసుకలకి బోర్లు వేస్తే, ఇల్లు కడితే, కంప్లైంట్ చేస్తే పట్టుకుంటే అక్రిడిటేషన్లు దొరికాయి. మనకు తలవంపులు కాదు, ఇది తలవంపులు కాదు, సవరించుకోవాలి కదా ఇలాంటివి. అసలు ప్రొఫెషన్ పట్లనే ఒక ఏవగింపు మొదలయ్యింది. దాని గౌరవాన్ని పెంచుకోవాలి కదా. దానికి ఒక నిజాయితీ ఏమంటాము, క్రెడిబిలిటీ రావాలిగా. విజిబిలిటీ, క్రెడిబిలిటీ ఉండాలి. అందుకని ఏదో చేస్తారు కొంతమంది, చేసుకుని ఎందుకని ఇది ప్రొఫెషన్ని వర్కింగ్ జర్నలిస్టులకి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్రిడిటేషన్ విషయంలో కానీ, ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ చర్యలు కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. అందరూ వర్కింగ్ జర్నలిస్టులకు వర్తింప చేయాల్సిందే అనేది దీని ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారంగానే జరిగింది. వాళ్ళని మళ్ళీ ఒకసారి రామచంద్రమూర్తి గారి కమిటీని ఒకసారి చదువుకోమని చెప్పి, ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళు చదువుకుంటే మంచిది అని చెప్పి నేను కోరుతున్నాను.